ఈ ప్రపంచంలో ఇంకా చెప్పాలి అంటే ఈ బ్రహ్మాండంలో ఒక శక్తి అన్నది నిక్షిప్తమై ఉంది. శివపార్వతుల గురించి చెప్పుకుంటాం మనం. ఆయన మనస్సులో ఒక ఆలోచన ఏదైనా వచ్చింది అంటే వెంటనే ఆచరణ ఆవిడ శక్తి స్వరూపిణిగా చేసిస్తారు. ఒట్టి అయ్యని కొలిచిన వాళ్ళు ఎవరు బాగుపడలేరు, ఒట్టి అమ్మని కొలిచి అయ్యొద్దు అనుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేరు. ఆయన ఎప్పుడు ఇదే అంటారు, నీ దృష్టి మార్చుకో బంగారు, సృష్టి అంతా బాగానే ఉంటుంది. నిజంగా అలా చిత్తశుద్ధి కలిగి మనం ఒక్క నిమిషం కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఎన్ని పూలు ఎన్ని ఇవి పెట్టి చేసిన పూజ కంటే కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అసలు ఈ ప్రపంచంలో ఇంకా చెప్పాలి అంటే ఈ బ్రహ్మాండంలో ఒక శక్తి అన్నది నిక్షిప్తమై ఉంది. మరి ఆ శక్తిని ఎలా పోల్చుకోవాలి? నిజంగా మనం అందరం ఆ శక్తిని పోల్చుకుంటున్నామా? ఒకవేళ పోల్చుకుంటే మన జీవన విధానం ఇలా ఉంటుందా? కాదు కదా. మరి ప్రకృతిలో ఉన్న శక్తి, మనలో ఉన్న శక్తి ఒకటేనా? మనల్ని నడిపిస్తున్న శక్తి ఏది? ఇలా అమ్మవారి యొక్క స్వరూపం గురించి, అమ్మవారి యొక్క చైతన్యం గురించి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి ఉషా వేమూరి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మేడం, ఇప్పుడు అండాండంలో ఉన్నది పిండాండంలో ఉంది అంటారు. పంచభూతాలు ఏవైతే బయట ఉన్నాయో మనలో ఉన్నాయి. అంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువులో ఉన్నప్పుడు లక్ష్మీదేవిగా శక్తి స్వరూపంగా, అలాగే అర్ధనారీశ్వర తత్వం ఈశ్వరునికి శక్తి రూపంగా, ఇలా అమ్మ అక్కడ పరబ్రహ్మ స్వరూపం యొక్క రూపాలలోనే శక్తిగా ఉంటారు, పంచభూతాలలో ఉంటారు. మనం దీన్ని ఎలా పోల్చుకుంటున్నాం అంటే నిజంగానే మనం మనుషులము ఆ శక్తిని సరిగ్గా పోల్చుకుంటున్నామా? మనలో నిండి ఉన్న అమ్మ శక్తిని గుర్తిస్తున్నామా? మనలో ఎటువంటి మార్పులు రావాలి అని మీకు అనిపిస్తుంది? చాలా ప్రశ్నలు ఒకటే దాంట్లో వేసాం. మొత్తం శ్రీ విద్యలో సగం పార్ట్ ఒక క్వశ్చన్లో అయిపోయింది. కాకపోతే మనం స్థాళీపులక న్యాయంలాగా ఎక్కడెక్కడ ఎంత అవసరమో ఎంత మాట్లాడుకుందామో లోతుల్లోకి వెళ్ళకుండా, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్. శ్రీ విద్య అనేది చాలా అనంతమైనది. మీరు మంచి ప్రేయర్తో మొదలుపెట్టారు కూడా కాబట్టి మన ప్రోగ్రాము. అలాగే నాకు చైతన్య స్వరూపిణి అమ్మవారు అన్నప్పుడు నాకు ఇంకొక చిన్న శ్లోకం, సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అని ఒకటి మామూలుగా దసరాలో మనం చేసుకునేటప్పుడు చేస్తాం. అంటే సర్వ గాయత్రి మంత్రం కింద కూడా దీన్నే మార్చి మళ్ళీ చెప్తూ ఉంటారు. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యం విద్యాంచ ధీమహి అనుకుంటూ గాయత్రి మంత్రంలాగా చెప్తూ ఉంటారు. అంటే ఏ చైతన్యం అయితే మనకి బయట కనిపిస్తోందో ఆ చైతన్యం ప్రతి ఒక్క చరాచర జీవ సృష్టి సకల జీవరాశిలోనూ ఉంది. చైతన్యం ఉంటే శివం అంటారట, చైతన్యం లేకపోతే శవం అంటారట కదా. అంటే శివశక్తి అర్ధనారీశ్వర స్వరూపం అని ఎందుకంటారు? మామూలుగా చూస్తే బయోలాజికల్గా అసలు పాసిబుల్ అయినా అది ఎక్కడైనా అమ్మవారు ఒక మనిషి సగం ఆడ సగం మొగ అనేది కనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది చూడడానికి? చూడలేము, బహుశా చూడలేము కూడా, ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఉండదు. కానీ అంటే ఆలోచన శివుడిగా, ఆచరణ పార్వతిగా అలా అనుకున్నప్పుడు మనకి ఆయన ఆలోచన ఏదైతే ఉందో, అందుకే పతివ్రత అందరికంటే ముందర మనం చెప్పే ఆది దంపతుల్లో కూడా శివపార్వతుల గురించి చెప్పుకుంటాం మనం. ఆయన మనస్సులో ఒక ఆలోచన ఏదైనా వచ్చింది అంటే వెంటనే ఆచరణ ఆవిడ శక్తి స్వరూపిణిగా చేసిస్తారు అమ్మవారు. అందుకని శివపార్వతుల్ని మనం ఆది దంపతులుగా కొలిచినప్పుడు ఈ మాట కూడా చెప్పుకుంటాం, అంటే వాళ్ళ శక్తి స్వరూపిణి అని. ఆలోచన ఒకళ్ళదైనప్పుడు ఆచరణ కలిగి ఉన్నంత భార్య భర్తల్ని పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు అని ఎందుకంటాం కదా. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక టీం లాగా కలిసి పనిచేస్తూ ఉంటే విడివిడిగా ఉన్నట్టుగా అనిపించదు. కలిసి ఒకటేలాగా ఒకటే శరీరంలో రెండు సగ భాగాలుగా ఉన్నట్టుగా ఉంటుంది. మనం గనక ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం అలా చూస్తున్నామా అంటే మనం చేయాల్సిన సాధనలన్నీ ఎలా ఉండాలి? ప్రాకృతికంగా మనం చూసే విధానం వేరు, ఆధ్యాత్మికంగా మనం ఏదైనా కొంచెం నేర్చుకుని ఆ పూజ చేసేది రిచువలిస్టిక్గానే ఉందనుకోండి. అంటే సంభారాలన్నీ తీసుకురావడము, నైవేద్యాలన్నీ పెట్టుకోవడము, రకరకాల పూలతో అలంకరణ చేయడము, బాగా ఎక్కువగా అన్నీ తీసుకొచ్చి చేయడం అనేది కాదు పూజ అంటే. పూజ అంటేనే అసలు ఏం చెప్పారు మనకి? ప్రపంచం ఇంకా నిద్ర లేవకముందు తెల్లవారుజామునే నిద్రలేచి చైతన్యం మొత్తం అంతా ఉన్న స్వరూపంలోంచి ఆ చైతన్యాన్ని మనం తీసుకోగలిగినట్టుగా మనం సమాహితం చేసుకోవాలి.
ఎలా తీసుకోవాలి అంటే ఇంకా మనకి ప్రకృతిలో ప్రతి వాళ్ళు లేచి వాళ్ళ వాళ్ళ నిత్యకృత్యాల్లో మొదలు పెట్టుకుని తర్వాత మోటార్ వెహికల్స్ అనుకోండి, జనసంచారం అంతా రోడ్డు మీదకి వచ్చి తిరుగుతూ ఉండి అవన్నీ ఉన్నప్పుడు మనకి ఒక ఏమంటారు కాన్సన్ట్రేషన్ కుదురుతుందా? కుదరదు. అందుకే బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పింది అందుకే. ఎందుకంటే ప్రపంచం అంతా పడుకుని ఉన్నప్పుడు మనం లేచి మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉండడం, అదంతే. ఆ కనెక్ట్ అయి ఉండడానికి ఒక్క క్షణం చాలు. మమేకమై మనం శివుడితో నిజంగా అలా చిత్తశుద్ధి కలిగి మనం ఒక్క నిమిషం కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఎన్ని పువ్వులు ఎన్ని ఇవి పెట్టి చేసిన పూజ కంటే కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఎందుకంటే అవుట్కమ్ మనం ఏమనుకుంటున్నాం, ఏం కావాలనుకుంటున్నాం, ఆ శివుడు నేను అయిపోవాలి అని, ఆ అమ్మవారు నేను అయిపోవాలి అని. పంచభూతాలతో నేను ఒక శరీరం తీసుకుని వచ్చినప్పుడు ఆ పంచభూతాలు నాలో కొంచెం కొంచెంగా ఉన్నాయి, అలా కాదు. బ్రహ్మాండం పిండాండం అన్నాను కూడా, ఈ పిండాండం బ్రహ్మాండంలో మనం చేరిపోయేటట్టుగా మన సాధన ఉండాలి. అంటే ఈ 5 శరీరం అనే దీంతో ఏదైతే వచ్చాయో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, మనోవికారాలు, ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ పోతే కానీ మోక్షం రాదు. అవి పోవాలంటే మన సాధన ఎలా ఉండాలి, ఆ మొత్తం బ్రహ్మాండంలో కలిసిపోవాలి మనం. అంటే ఈ పంచభూతాత్మకంగా ఉన్న వీక్నెసెస్ ఏమున్నాయో అవన్నీ ఒక్కొక్కటి పక్కకి తీసుకుంటూ ఉండాలి. అది చేసే సాధనే యంత్రం, తంత్రం, మంత్రం, ఏదో ఒక రూపంలో మనం మన సాధన చేసుకుంటూ ఉంటాం. ఏకాగ్రత. ఆ ఏకాగ్రత పొద్దున మనకు కలిగి ఆ టైంలో మనం కూర్చుని భగవంతుడితో మనం మమేకమై పూజ చేసుకుంటున్నప్పుడు అది ఎలా ఉండాలంటే బాహ్యంగా అసలు ఎవరికి ఏం తెలియకూడదు, సైలెంట్గా ఉండాలి ఆ ప్రేయర్. అలా కూర్చున్నాము అంటే భగవంతుడితో మనకి ఇంకా మొత్తం అంతా ఒక చిన్న స్పాట్, అంటే ఒక బిందువు నుంచి మొదలుపెట్టిన మన దృష్టి సింధు వరకు వెళ్ళేటట్టుగా అది అలా పెరుగుతూ వెళ్ళాలన్నమాట. అలాగే అమ్మవారి రూపం కూడా మన లలిత చదువుకునేటప్పుడు ఎలా అయితే మనం బిందు స్వరూపంగా అమ్మవారిని మొదట చూసి అక్కడి నుంచి మనం పాదాలు కిందకి, ఆవిడ లోపల నుంచి సింధూరారణ విగ్రహ లోపల నుంచి ఆవిడ వస్తూ ఉందో చిదగ్ని కుండం నుంచి బయటకు వస్తున్నప్పుడు తల భాగం ముందు కనిపించింది కదా మనకి. అట్లా అమ్మవారిని మనం అలా ఊహించుకుంటూ అలా ఆవిడ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ కుండంలోంచి అమ్మవారు ఎలా బయటకు వచ్చారో అది మనం తలుచుకుంటూ గనక, అలాగే మనం ఏం చేసినా కూడా మన సనాతన ధర్మంలో మనకు చెప్పిన గొప్పతనం ఏంటంటే మనకు ఒక రూపాలు ఇచ్చారు. రూపం ఉన్నప్పుడు మనకేమవుతుంది, కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది, తేలికగా మనసు. మూక కవులు ఉన్నారు, ఆయన ఏం చేశారు, పాదారవిందం పాదాలని చూసి 100 శ్లోకాలు రాశారు అమ్మవారి పాదాలను దర్శించి. అమ్మవారి కటాక్షము ఎలా ఉంటుంది కళ్ళతో అని చెప్పి 100 శ్లోకాలు రాశారు. అలా మూక పంచశతి 500 శ్లోకాలు రాశారు. అంటే ఆయన ఏం దర్శించారు, ఒక రూపంగా మనం అనుకుంటే అమ్మవారి శక్తిని పాదాల నుంచి పైన తల వెంట్రుక వరకు కూడా అమ్మవారిని దర్శించి అద్భుతమైన వర్ణనతో ఆయన ఎలా దర్శించారో అది మనకి చెప్పారు. మనం కూడా అంత దీనికి ప్రతి వాళ్ళకి లోపల ఒక ఆలోచన చూసే విధానం ఉంటుంది. ఆ విధంగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారిని మనం అయ్యవారిని ఎలా చూస్తున్నాం, వేరు చేయకుండా కలిసి ఎలా చూడాలి. ఎప్పుడు పతివ్రత లక్షణం అంటే ఏం చెప్తారంటే, ఒట్టి అయ్యని కొలిచిన వాళ్ళు ఎవరు బాగుపడలేరు, ఒట్టి అమ్మని కొలిచి అయ్యి వద్దనుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఇద్దరిని కలిపే కొలవాలి మనం. ఎందుకంటే ఆలోచన లేని ఆచరణ లేదు. అర్ధనారీశ్వర తత్వం అంటేనే ఇద్దరు ఉన్నది. కాబట్టి అలా కొలిచి ముందుకెళ్తూ అందరిలో భగవంతుడిని దర్శించగలుగుతూ అవుట్కమ్ ఏంటి, సరే ఇలా సాధన చేశారు, నేను ఒక్కదాన్ని, ఆ సాత్విక అహంకారం అనేది ఒకటి వస్తుంది మనకు మధ్యలో. ఇలా సాధన చేస్తూ వెళ్తున్నప్పుడు నాలాగా ఎవరు పూజలు చేయరని, నా అంత భక్తురాలు ఎవరు లేరని, ఇది ఏమైనా చేస్తే నేనే చేయాలి, ఇంకెవరు నాకు సరిసాటి కాదని, ఇట్లాంటివి లోపల మనకు తెలియకుండానే సాత్విక అహంకారాన్ని పెంచుతూ ఉంటాయి. సాధకుడికి అది మొదటి దెబ్బ. ఆ అహంకారం వదిలించుకుంటే కానీ అసలు తత్వం ఏంటో తెలియదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పడానికే మామూలుగా మోటివేషనల్ దీంట్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ అవతల బిల్డింగ్లో వాడు ఏమిటి ఇల్లంతా ఎంత డర్టీగా పెట్టుకుంటాడు, ఆ బట్టలన్నీ అంత మాసిపోయి ఉన్నాయేంటి అని యువతల కిటికీలోంచి చూసి యువతల ఇంట్లో వాడు వాళ్ళ భార్యతో అంటున్నట్ట. సరే ఆవిడెళ్ళి చూసి మామూలుగా అనుకుని ఏమోలే అని. తర్వాత ఒకరోజు వీళ్ళ కిటికీ తీశారట క్లీన్ చేయడానికి. బయట శుభ్రంగా ఉన్నాయి, మన కిటికీ శుభ్రంగా లేదు. ఆ వాన చినుకులు అదంతా పడి ఇది మసక కమ్మేసింది. కాబట్టి నాకు సత్యం బోధపడలేదు. కాబట్టి వాళ్ళ బట్టలు బాగానే ఉన్నాయి, వాళ్ళ బాల్కనీ బాగానే ఉంది, కిటికీలు బాగానే ఉన్నాయి, నా కిటికీ సరిగ్గా ఉందా లేదా చూసే కిటికీ.
అని గనక ప్రతివాడు తరచి లోపలికి చూసుకుని బయట కరెక్షన్స్ కాకుండా బయట ఎవరిని మనం కరెక్ట్ చేయగల మన సాధన మనం వచ్చాం, మన జీవితం అంటే మనం కడతేరడానికి ఎటువంటి సాధన చేస్తే నేను మోక్షం పొందుతాను అన్నీ వదిలేయడమే, ఎవరితో పెట్టుకోకూడదు. కలిసి ఉండాలి అంటే కలిసి బతుకుతూ ఉండాలి, కానీ ప్రయాణం మటుకు ఒక్కళ్ళమే చేస్తూ ఉండాలి ఆధ్యాత్మికంగా. అలా గనక పెట్టుకుని ప్రతి వాళ్ళలో భగవంతుడిని చూడగలిగే తత్వాన్ని అలవాటు చేసుకుని ఒక్కొక్కటిగా ప్రాపంచికం అంతా వదిలించుకుంటూ సాధన చేసి ముందుకెళ్తే కనుక కొంతమందిని చూస్తే మనకు తెలుస్తుందండి. నేను చాలామందిని మీట్ అయ్యాను ఈ మధ్య అట్లా 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మనం చూసినప్పుడు సాధకులుగా ముందు మనం వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి కొన్నాళ్ళు మనం పారాయణలకని పూజలకని వెళ్తూ ఉంటాం. కొన్నేళ్ళు అయ్యాక వాళ్ళని మళ్ళీ చూసినప్పుడు అబ్బా ఇది కదా భక్తి అంటే ఒక తత్వం అలవర్చుకుని ముందుకు వదిలేశారు. పురోగతి ఎన్నాళ్ళు దీన్ని పట్టుకుని పాకులాడతారు. ఇది కదా కావాల్సింది, అల్టిమేట్ గోల్ ఏముందో దాన్ని పట్టుకున్నారు వాళ్ళు అని ఆనందం కలుగుతుంది. సో మనం భక్తుడిగా మనం ఇవాల్వ్ అయ్యాం, ఎలివేట్ అయ్యామని దానికి గుర్తు ఏంటంటే మనకి ప్రపంచంలో సృష్టిలో భగవంతుడి సృష్టి అని ఇప్పుడు ఎవరైనా అందంగా కనిపించారు, ఆ అందం నాకు కావాలి అనుకోవడం పైశాచికం, మోహంతో కూడింది. ఆ అందం భగవంతుడి సృష్టి కదా ఎంత బాగుంది అనుకోవడం భగవత్ లక్షణం. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని చూసి ఆనందించగలగడం అది భగవంతుడి సృష్టి కదా. సృష్టి ఇలా ఉందంటే సృష్టికర్త ఎంత గొప్పవాడో అనుకోగలగడం, బియాండ్ దట్ వెళ్ళి, ఇవన్నీ భక్తుడి లక్షణాలు. ఇలా కనుక చిన్న చిన్నగా వెళ్తూ ఉంటే అందరిలో భగవంతుడిని చూడడం అలవాటు చేసుకుంటే మోక్షంకి ఇంకా మనమేం ప్రయత్నం చేయగల, అదే ఆ స్థితే మోక్షం. అంటే అందుకే అంటారు కదా, ప్రకృతిలో లేకపోతే భగవంతుని యొక్క సృష్టిలో ఎక్కడ అవకతవకలు ఉండవు. మీరన్నట్టుగా మనం చూసే దృష్టి మార్చుకుంటే కనుక మారితే సృష్టి మారుతుంది అని. అది నాకు చాలా అద్భుతమైన డైలాగ్ అనిపిస్తుంది. సత్యసాయి బాబా వారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఈ మాట చెప్పారు. సత్యసాయి బాబా వారితో ఇంటర్వ్యూ అంటే అసలు గురు పౌర్ణమి కూడా వస్తోంది. ఇవాళ నాకు మీరు ఈ మాట అనగానే నాకు జ్ఞాపకం వచ్చింది. దృష్టి మారితే సృష్టి మారుతుంది అన్నప్పుడు, ఎందుకంటే దసరాలో కూడా ఆయన్ని శక్తి స్వరూపిణిగా అలా దసరాల్లో 9 రోజులు అవి పూజలు చేయడం, హోమాలు చేయడం అన్నీ చేస్తారు వేద పండితులు అందరూ వచ్చి. ఆయన ఎప్పుడు ఇదే అంటారు, నీ దృష్టి మార్చుకో బంగారు, సృష్టి అంతా బాగానే ఉంటుంది అని. ప్రాబ్లం ఎక్కడుంది? నీలో ఉంది. కాబట్టి మీ ఉద్దేశంలో ప్రకృతిలో అంతా అంటే అమ్మవారు, అయ్యవారు, శక్తి, చైతన్యం అంతా నిండి ఉంది. మనం చూసే విధానం మార్చుకుంటే మన సాధనలో మరి కాస్త ఓర్పు, సహనం. ఎందుకు అంటే ఇవాళ రేపు ఎవరికి ఓర్పు లేదు. చాలా తొందరగా నిమిషాలలో షార్ట్స్, రీల్స్ అయిపోయినట్టు అయిపోవాలి మన జీవితం. కాబట్టి కొద్దిగా మన సాధన పెంచుకుంటే ఖచ్చితంగా మనం ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం ఈ శక్తుల్ని చూసి అనేటట్టుగానే భావన అయితే నాకు కనిపిస్తోంది మీ మాటల్లో. మీరేమంటారు? అంతే కదా? తప్పకుండా. అంటే సహనము అది రావాలి అని అంటే అది దాని భగవంతుడు ఏం చేస్తాడండి? మనలోంచి రావాలి. ఎవరికి వాళ్ళు చేసుకునే సాధన కదా. అదండి విషయం. మరి ప్రకృతిలో ప్రతి పదార్థంలో భగవంతుని యొక్క శక్తి అన్నది నిండి ఉంది. మనం పోల్చుకోవాలి, పోల్చుకునే సాధన అన్నది మనం మొదలుపెట్టామని అనుకుంటున్నాము. కాకపోతే మరింత సహనంతో ముందుకి ప్రయాణం అన్నది సాగిద్దాం అమ్మ దయతో. నమస్తే.